రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కేజీపీవీ గురుకుల పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పలువురు కాంగ్రెస్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుంటారనే భయంతో బీఆర్ఎస్ నేత కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో గులాబీ పార్టీకి చెందిన నేతలు పోలీసులు తీరుపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ప్రభుత్వ దౌర్జన్య పాలన అంటూ మండిపడ్డారు. అక్రమంగా అరెస్టులు చేసి ప్రజా గొంతుల్ని నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల బీఆర్ఎస్ భయపడదని అన్నారు. ముందస్తు అరెస్టును ఖండిస్తూ షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.